కష్టమనేది మనకు మాత్రమే కనిపించే దయ్యం లాంటిది. దాని గురించి ఎవరు ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుంది అని చూపించినా ఎవ్వరికీ ఆ కష్టం కనిపించదు. కోపమనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు, కానీ అది చేసే నష్టం మాత్రం చెప్పలేనిది. జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతో ఉన్నట్లే అనిపిస్తుంది. ప్రయాణం ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతుంది. కోపం, కష్టం, జీవితం మూడు మనవే, కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట అవి ఎప్పుడూ వినవు, మనకు చెప్పి రావు. చెయ్యి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందే, ఎదుటివారిని ఒక మాట అనే ముందే బాగా ఆలోచించు. ఒకరికి ప్రశాంతతను దూరం చేద్దామనే నీ ఆలోచనే మొదట నీ ప్రశాంతతను దూరం చేస్తుంది. గుర్తుంచుకో, మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు. సంపాదన తక్కువ ఉన్నా కడుపు నిండా అన్నం, అందంగా లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకునే బంధాలుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకో. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకో. సర్దుబాటు లేనిదే జీవితం ఎప్పుడూ సంపూర్ణం కాదు. మంచివారే కదా అని అతిగా నమ్మకు, చెడ్డవారు అని అతిగా ద్వేషించకు. ఎవరూ చివరిదాకా ఒకేలా ఉండరు. పరిస్థితులు ఎవరిలోనైనా మార్పును తీసుకువస్తాయి. జీవితం అనేది ఓ తరగతి గది. పూట పూటకో కొత్త పాఠం, రోజుకో కొత్త అనుభవం నేర్చుకొని తీరాల్సిందే. మౌనం మనకి సమాధానం ఇవ్వలేదు, కానీ ఆలోచించడానికి సమయాన్నిస్తుంది. మీరేమంటారు? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.